కేసీఆర్ కూతురు కాకుంటే గనక కవిత ఇట్లా ఉండేది కానే కాదని చాలామంది అంటారు. మరి కవిత ఒకవేళ కాదు అనుకుందాం, ఒకవేళ తన స్వశక్తి వచ్చే అవకాశం ఉంటుంది ఇట్లాంటి మా ఆలోచన ఉన్న వాళ్ళకు. సి స్ట్రాంగ్ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ లోపల తనకంటూ ఐడెంటిటీ క్రియేట్ చేసుకునే మేల్ కానీ ఫీమేల్ కానీ ఒకవేళ వాళ్ళ రాజకీయ ఈక్వేషన్స్ వాళ్ళను ఒక డిఫెన్స్ మోడ్లోకి పడదోసే సిస్టమ్ వాళ్ళ వెనకాల నడుస్తుంది అనుకున్నప్పుడు వీళ్ళ రాజకీయ ఆస్పిరేషన్స్ కనుక స్ట్రాంగ్ ఉంటే వాళ్ళు డెఫినెట్గా దీన్ని వాళ్ళకి బెనిఫిట్గా మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, గో బ్యాక్ టు ది 2000 ఏం జరిగింది అప్పుడు? చంద్రబాబు నాయుడుకి లెటర్ రాసిండు, చంద్రబాబు నాయుడును ఛాలెంజ్ చేసిండు. ఏం చేసిండు? తెలంగాణలో కరెంటు బిల్లు ఇట్లా పెంచుతున్నారు, రైట్, టర్నింగ్ పాయింట్ చేసి మీరు ఇట్లా చేస్తున్నారు కాబట్టి మీరు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ తగ్గించుకోవాలా, లేకుంటే తెలంగాణ ప్రజానికి రైతాంగం అంతా కూడా బాధపడతారు అనే విషయం లోపల ఆయన అపోజ్ చేసిండు. అపోజ్ చేసినప్పుడు ఏం చేసిన, లెటర్ రాస్తే చంద్రబాబు నాయుడు లైట్ తీసుకున్నాడు. ఓకే, ఇట్లా రాస్తారు చేస్తారు లేదని ఏం చేసిండు కేసీఆర్? మామూలుగా సో ఇమ్మీడియట్లీ త్రోన్ ఏ ఛాలెంజ్, రిజైన్డ్ ఫర్ ది ఎమ్మెల్యే అండ్ రిజైన్డ్ ఫర్ డిప్యూటీ స్పీకర్షిప్ అండ్ దెన్ ఈ కేమ్ అవుట్ అండ్ స్టార్టెడ్ పార్టీ, రైట్. సో ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైంలో ఒక పొలిటికల్ స్టాండ్ని, ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడానికి ఒక పొలిటీషియన్కు ఉండాల్సిన ద గ్రేటెస్ట్ క్వాలిటీ ఏంటంటే లీడర్షిప్ని మనం ఒక డిఫెన్స్లోకి తోసేయడం. వాళ్ళ ద్వారానే మనం ఈ పార్టీని వీడుతున్నాము, పార్టీ నాకు అన్యాయం చేస్తుంది అనే భావనను చాలా బలంగా ప్రజల్లోకి ఎప్పుడైతే తీసుకెళ్ళగలుగుతామో అప్పుడు ప్రజలందరూ ఆటోమేటిక్గా నిన్ను సపోర్ట్ చేస్తారు. సో మీరు తెలంగాణ ఉద్యమం మొత్తం ప్రొసీజర్ చూస్తే కనుక కేసీఆర్ ఎంత స్టాండర్డ్గా, ఎంత పవర్ఫుల్గా ఆయన మూవ్స్ ఉంటాయంటే ప్రతి ఒక్కరు కూడా వెంటనే అపోజిషన్ వాళ్ళు కూడా ఆయన కన్విన్స్ అయిపోయి ఆయన తరఫున వాదించగలిగే వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగాడు, రైట్. సో కూతురు తండ్రిని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగింది కాబట్టి తనకు కూడా ఒక బలమైన పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి కాబట్టి తెలంగాణలో పొలిటికల్గా తను రేజ్ కావాలనే ఆలోచన ఉండడం చాలా నార్మల్, అది మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. ఎందుకంటే తెలంగాణలో కానీ మన భారతదేశం మొత్తం పాలిటిక్స్ లోపల మై స్ట్రాంగ్ ఫీలింగ్, మై స్ట్రాంగ్ సజెషన్ ఏంటంటే కవిత గారికి కూడా స్త్రీ పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసి పొలిటికల్ పార్టీ ఐడియాలజీని ప్రమోట్ చేసి అందులో ఎక్కువ మంది స్త్రీలే ఉండేటట్టు చేయగలిగే వ్యాక్యూమ్ ఈ రోజున మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నది.